వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటి అంటే క్రౌన్ లెంతనింగ్. అంటే మనం ఎప్పుడైనా ఈ క్యాప్స్ పెడతాం కదా టీత్కి, పెట్టేటప్పుడు ఈ పదాన్ని వినే ఉంటారు. అసలు క్రౌన్ లెంతనింగ్ అంటే ఏంది, అది ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే దానివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి, ఏ రకంగా చేస్తారనేది మనం చర్చిద్దాం. సో బై ద వే, నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, క్రౌన్ లెంతనింగ్. ఇప్పుడు ఇవి రెండు పదాలు. ఫస్ట్ క్రౌన్ అంటే ఏందో చూద్దాం మనం. ఇప్పుడు మనకు పంటిని తీసుకుంటే నోట్లో కనిపించే భాగం ఏమవుతుందో దాన్ని క్రౌన్ అంటాం. ఒక్కోసారి ఏమవుతుంది అంటే పన్ను బాగా డ్యామేజ్ అయిపోయి బాగా పుచ్చిపోయి దాని మీద మనం నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా దానికి క్యాప్ వేయాలి. అదే రకంగా రూట్ కెనాల్ చేసినప్పుడు కూడా దానికి క్యాప్ వేయాలి. అంటే ఒక హెల్మెట్ లాంటిది అనుకోండి టీత్ పైన, ప్లస్ ఇంప్లాంట్స్ వేసినప్పుడు కానీ కూడా దాని మీద క్యాప్ వేయాలి. సో ఈ క్యాప్ వేసినప్పుడు ఈ క్యాప్ ప్రాపర్గా కూర్చోవాలి దాని మీద. అంటే ఈ కింద ఉన్న టూత్ స్ట్రక్చర్ ఎంత ఉంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ టీత్ బాగా డ్యామేజ్ అయిపోయి ఆ టూత్ స్ట్రక్చర్ అనేది బోన్ లెవెల్ వరకు వెళ్ళిపోయింది అని అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ టూత్ స్ట్రక్చర్ని మనం బిల్డప్ చేసి క్రౌన్ ఇస్తాం. ఆ టూత్ స్ట్రక్చర్ని బిల్డప్ చేసి క్రౌన్ ఇస్తే కూడా సెట్ అవ్వదు, ఎందుకంటే మొత్తం వెయిట్ అంతా మనం చేసిన ఫిల్లింగ్ పైనే ఉంటుంది. సో అప్పుడు టూత్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఫ్రాక్చర్ ఏ రకంగా అవుతుంది అని కూడా మనం ప్రెడిక్ట్ చేయలేము. అంటే ఈ బాగా పాడైపోయినప్పుడు ఓన్లీ బిల్డప్ చేసి క్రౌన్ ఇస్తే కనుక దానివల్ల లాభం కంటే నష్టాలు కూడా ఎక్కువనే ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అట్లా ఫ్రాక్చర్ అయినప్పుడు అది కింది వరకు ఫ్రాక్చర్ కనుక వెళ్ళిపోయిందంటే ఇంకేం ఆప్షన్ ఉండదు, పన్ను తీసేసి వేరే పన్ను పెట్టుకోవాలి. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇలాంటి క్రౌన్ లెంతనింగ్ అనేది, అంటే ఈ చిగురు ఉంటుంది కదా మనకి, నోట్లో కనిపించే భాగం కాకుండా లోపల ఉన్న భాగం మొత్తం చిగురుతో కవర్ అయి ఉంటుంది. సో ఆ చిగురుని మనం ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మెజర్మెంట్ తీసుకొని దాన్ని కట్ చేసేస్తాం ఆల్ అరౌండ్ ద టూత్. కట్ చేసినప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న పంటి భాగం అనేది ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ క్రౌన్ అంటే ఏదైతే మనం పెట్టే క్యాప్ పోయి కూర్చుంటుందో ఆ సర్ఫేస్ ఏరియా అనేది పెరుగుతుంది. సో దీన్నే మనం క్రౌన్ లెంతనింగ్ అంటాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, ఎప్పుడైతే మనం కొత్త క్యాప్ కానీ అట్లాంటిది పెడతామో అట్లా పెట్టినప్పుడు ఆ క్యాప్ ప్రాపర్గా కూర్చునే అవకాశం ఉంటుంది. ప్లస్ ఫోర్సెస్ కూడా ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి లోపల ఉన్న న్యాచురల్ టీత్ అనేది ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉండదు. సో మిగిలిన ఏమైతే న్యాచురల్ టూత్ ఉందో అది చాలా కాలం వరకు మనం కాపాడుకోవచ్చు. పన్ను తీసి ఇంకో పన్ను పెట్టుకోవడం అనేది అక్కడ అవసరం లేని పరిస్థితి. సో ఈ రకంగా దాన్ని కాపాడగలుగుతాం. ఇది ఒక ఆప్షన్. ఆర్ సెకండ్ టైం అంటే రెండవ పద్ధతి ఏం చేస్తాము అని అంటే, ఎప్పుడైతే మనము స్మైల్ డిజైనింగ్ కానీ లేదంటే మనం నవ్వినప్పుడు ఎక్కువ గమ్ కనబడుతుంది, అంటే గమ్మీ స్మైల్ అంటాం. అంటే ఇప్పుడు కొందరికి ఏమవుతుందంటే మనం నవ్వినప్పుడు ఒక 2 to 4 mm గమ్ కనిపిస్తే ఏం పర్వాలేదు. కొందరికి ఏమైందంటే నవ్వినప్పుడు ఈ పెదవి అనేది పైకి వెళ్ళిపోయి ఎక్కువ శాతం చిగురు అనేది కనబడుతూ ఉంటుంది. ఈ ఎక్కువ శాతం చిగురు కనబడినప్పుడు ఏమైందంటే అది చూడడానికి అంత బ్యూటీ ఉండదు. సో అప్పుడు కూడా ఏం చేయాలి మనము అని అంటే ఈ క్రౌన్ లెంతనింగ్ అనేది చేస్తాం. చేసేసి ఈ గమ్మీ స్మైల్ కరెక్షన్కి కూడా దీన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ క్రౌన్ లెంతనింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, టూత్ సర్ఫేస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది, గమ్ సర్ఫేస్ తక్కువ కనబడుతుంది. అప్పుడు కూడా చూడడానికి బ్యూటీగానే ఉంటుంది. సో ఇందులో కూడా చేస్తాం. ఒక్కోసారి ఈ క్రౌన్ లెంతనింగ్ ప్రొసీజర్లో ఏమవుతుంది అని అంటే, ఎస్పెషల్లీ స్మైల్ డిజైనింగ్ ఆ ట్రీట్మెంట్ చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిగురు ఇట్లా ఉంది అంటే చిగురు కింద ఏముంటుంది, బోన్ ఉంటుంది. బోన్కే చిగురు అతుక్కొని ఉంటుంది. సో ఒక్కోసారి మనకి ఈ బోన్ కూడా కట్ చేయాల్సి ఉంటుంది. లోపల ఉన్న బోను చిగురు రెండు కట్ చేస్తే కూడా అది కొంచెం లెంతీ ప్రొసీజర్ అవుతుంది. లేదు కొన్ని కేసెస్లో ఏం చేస్తామంటే ఓన్లీ చిగురే కట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా చిగుళ్ళ సమస్య ఉండి మనకి చిగుర్లన్నీ కిందికి జారిపోయి పాకెట్స్ అంటాం అన్నట్టు. పాకెట్స్ అంటే ఏంది, ఈ చిగురు పక్కన మనము పంటికి చిగురు అటాచ్ అయి ఉంటుంది కదా, దాని పక్కన మనం ఎంత డెప్త్ వరకు అసలు చిగురు అటాచ్ లేదు అనేది, ఈ పాకెట్ డెప్త్ని తక్కువ చేయడానికి కానీ అట్లాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఓన్లీ చిగురే కట్ చేస్తాం. లేదు ఓన్లీ మనకు జింజివెక్టమీ అంటాం. ఇప్పుడు ఏమంటాం, గమ్మీ స్మైల్ ఉంది, స్మైల్ డిజైనింగ్ చేస్తున్నాం. స్మైల్ డిజైనింగ్ చేసినప్పుడు అప్పుడు అట్లాంటి టైంలో ఏం చేయాలంటే దాని కింద బోను కట్ చేయాలి, చిగురు కట్ చేయాలి. అయితే ఇవి కట్ చేయడానికి ఎంత మెజర్మెంటు, ఇప్పుడు మనం ప్రాపర్గా కట్ చేస్తున్నామా లేదా అన్న కాన్షియస్నెస్ కూడా ఉంటుంది. దాన్ని బీట్ చేయడానికి
మీకు గైడెడ్ క్రౌన్ లెంతనింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంప్లాంట్స్కి ఒక గైడ్ లాగా ఎట్లా చేసి ఇంప్లాంట్ పెడతామో ఈ క్రౌన్ లెంతనింగ్ కూడా గైడెడ్ క్రౌన్ లెంతనింగ్ చేయొచ్చు. సో దట్ ఒక గైడ్ లాంటిది వస్తుంది, అది నోట్లో పెట్టేసేసి దానికి ఉన్న మార్కింగ్ వరకే మనం క్రౌన్ లెంతనింగ్ చేయొచ్చు. ఈ క్రౌన్ లెంతనింగ్ చేయడానికి ఒకటి మనము బ్లేడ్తో చేయొచ్చు, రెగ్యులర్గా మేము సర్జికల్ బ్లేడ్తో చేయొచ్చు. లేదు రెండవది లేజర్తో చేయొచ్చు. లేజర్ క్రౌన్ లెంతనింగ్ అయితే ఏమైందంటే చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా లెస్ బ్లీడింగ్ ఉంటుంది, లెస్ పెయిన్ ఉంటుంది, ఈజీగా రికవర్ అవుతుంది. దీని యొక్క 100% రిజల్ట్ మనం చూడాలి అని అంటే మినిమం 3 వీక్స్ తర్వాత కొంచెం బెటర్గా కనబడుతుంది. 3 మంత్స్ అయితే కనుక మీకు చాలా పర్ఫెక్ట్గా కనబడుతుంది. సో ఇది బేసికల్గా క్రౌన్ లెంతనింగ్ గురించి. సో ఇంకోసారి ఏమవుతుందంటే మనం క్రౌన్స్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టీత్ కలర్ బాగాలేదు, సైజ్ బాగాలేదు అంటే స్మైల్ డిజైనింగ్ చేస్తాం. అందులో అప్పర్ 6 8 మనం చూసుకొని వాళ్ళకి ఎంత కావాలో అన్ని క్రౌన్స్ ఇస్తాం. ఆ క్రౌన్స్ ఇచ్చినప్పుడు కూడా మనకు బ్యూటీ, నవ్వినప్పుడు బ్యూటీ అనేది ప్రాపర్గా రావాలంటే ఆ క్రౌన్ పైన ఆ అన్ని ఈ అన్ని టీత్కి చిగుర్లు అనేటివి ఒక సమానమైన బెస్ట్ లెవెల్లో ఉండాలి. ఒక ఒక పన్నుకి చిగురు పైకి ఉండడం, కిందికి ఉండడం అట్లా ఉంటే కూడా మనం దాన్ని గమ్ కాంటూరింగ్ అంటాం. ఈ కాంటూరింగ్ కూడా చేయాల్సి వస్తుంది. అందులో కూడా ఈ క్రౌన్ లెంతనింగ్ అనేది చేస్తాం. సో డియర్ వ్యూవర్స్, మీకు క్రౌన్ లెంతనింగ్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇలాంటి సమస్యలు ఉన్నా, అంటే నవ్వినప్పుడు ఒక సైడ్ చిగురు ఎక్కువ కనబడుతుంది, ఒక సైడ్ చిగురు తక్కువ కనబడుతుంది, అట్లాంటిది ఏమన్నా ఉన్నా కూడా మీ యొక్క స్మైల్ పిక్చర్ని కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి. మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము గెట్ బ్యాక్ అవుతాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను డాక్టర్ చరణ్ కుమార్, కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.